హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫోర్టీన్ క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. తాజా పండ్లు తీసుకుందామనుకున్న నాకు 4 రోడ్ల కూడలిలో ఒక పండ్ల దుకాణం కనపడింది. రకరకాలైన తాజా పండ్లు ఉన్నాయి, కానీ ఆ షాపులో యజమాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఏ పండు ఎంత రేటో ఆ పండు మీద రాసిపెట్టి ఉంది. షాపు మధ్యలో ఓ అట్టముక్క వేలాడుతూ ఉంది. నా దృష్టి ఆ అట్టముక్క మీద పడింది. తీరా చూస్తే ఆ అట్టముక్క మీద ఇలా రాసి ఉంది: అయ్యా, నా తల్లిగారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆమెకు సేవ చేయడానికి ఆమె దగ్గర ఉండాల్సి వస్తుంది. కావున మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగిన డబ్బులు ఈ పెట్టెలో వేసి వెళ్ళగలరు అని రాసి ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. ఒకవేళ దొంగలు ఎవరైనా ఈ డబ్బులు పెట్టెను ఎత్తుకెళ్తే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది. ఇతను ఇలా చేయకూడదనుకొని ఎలాగూ షాపు యజమాని సాయంత్రం వస్తాడు కదా, అప్పుడు గట్టిగా బుద్ధి చెబుదామని సాయంత్రం ఆ షాపు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ యజమాని వచ్చి ఆ డబ్బులు పెట్టెను తీసుకొని షాపు బంద్ చేస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి అతనితో పరిచయం చేసుకొని, నువ్వెంత తెలివి తక్కువ వాడివయ్యా, దొంగలు ఎవరైనా ఆ డబ్బులు పెట్టే మిగిలిన పళ్ళను తీసుకెళ్తే ఎలా అని అడగబోయాను. అందుకు అతను చిరునవ్వుతో అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే మొదట్లో మా అమ్మతో మీలాగే మాట్లాడాను నేను కూడా, దగ్గర ఉంటే నా షాపు పరిస్థితి ఏంటని. మా అమ్మ, నాయనా, నాకు రోజులు దగ్గర పడ్డాయి, నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నువ్వు కూడా చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగా ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను. మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను కుతూహలంతో ఆపుకోలేక. అతను చిరునవ్వుతో, నష్టమా, ఒకసారి ఈ గల్లాపెట్టెను చూడండి అని అతని పెట్టెను తెరిచి చూపించాడు. ఆశ్చర్యంగా గల్లాపెట్టె నిండా డబ్బు. షాపులో పండ్ల విలువ కంటే గల్లాపెట్టెలో 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూడండి అని షాపులో ఉన్న రకరకాల వస్తువులను చూపించాడు. వాటిలో కొన్ని చీరలు, రకరకాల తినుబండారాలు ఉన్నాయి. వాటిపైన ఇవన్నీ మా తరపున మీ అమ్మగారికి ఇవ్వండి అని రాసిపెట్టి కాగితాలు కూడా ఉన్నాయి. ఒక అతను అయితే, అమ్మను నా హాస్పిటల్ తీసుకురండి, నేను ఉచితంగా వైద్యం చేస్తాను అని ఓ విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి షాపులో వేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసి నాకు కళ్ళ వెంబడి నీళ్లు ఆగలేదు. అప్పుడు అనిపించింది నాకు, ఈ సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది. మన దృక్పథంలో మార్పు రావాలి. తన తల్లికి సేవ చేస్తున్నందుకు సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా షాపును కాపలా కాస్తున్నాడు. మనం ఎంత కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడని వ్యక్తి సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ ఒక్కటే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు. అందుకే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.